గతసారి మనం చాలా లోతైన విషయాలు మాట్లాడాం కదా. ప్రకృతి యొక్క 3 గుణాల గురించి, మాయ గురించి, మనలో ఉన్న దైవాన్ని ఎలా గుర్తించాలో. అవునమ్మా, మాయ అంటే మనకు నిజం కాని దాన్ని నిజం అని అనిపించడం. అది గుర్తుంది నాకు ఆ 3 గుణాలు గుర్తున్నాయి: సత్వం, రజస్సు, తమస్సు. చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు మీరు. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఇంకో విషయం చెప్తున్నాడు. మనుషులు దేవుని దగ్గరకు ఎందుకు వస్తారు? అందరూ ఒకే కారణంతో వస్తారా? అందరూ వేరే వేరే కారణాలతో వస్తారు కదా నాన్న. సరిగ్గా అదే కృష్ణుడు చెప్తున్నాడు ఆరవ్. ఇప్పుడు చూద్దాం ఆ 4 రకాల భక్తుల గురించి కృష్ణుడు ఏం చెప్తున్నాడో. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, 4 రకాల మంచి మనుషులు నన్ను భజిస్తారు. 1 ఆర్తుడు అంటే కష్టంలో ఉన్నవాడు. 2 జిజ్ఞాసువు అంటే తెలుసుకోవాలని ఉన్నవాడు. 3 అర్ధార్థి అంటే ఏదైనా కావాలని కోరుకునేవాడు. 4 జ్ఞాని అంటే నిజమైన జ్ఞానం ఉన్నవాడు. అమ్మా, అంటే కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని గుర్తు చేసుకోవడం కూడా సరైనదేనా? అవును ఆరవ్, కృష్ణుడు చెప్తున్నాడు, ఏ కారణంతో వచ్చినా అది మంచి మనసుతో వస్తే అది కూడా భక్తే. నాన్నా, నేను పరీక్షకు ముందు దేవుని ప్రార్థిస్తాను. అది ఏ రకం? మీరా, నువ్వేదైనా కావాలని అడిగినప్పుడు అది అర్ధార్థి, కానీ అది తప్పు కాదు. కృష్ణుడు కూడా అది మంచిదే అంటున్నాడు. ఇలా చూడండి, మీకు 4 స్నేహితులు ఉన్నారనుకోండి. ఒకరు నేర్చుకోవాలని చదువుతారు, ఒకరు మంచి మార్కులు కావాలని చదువుతారు, ఒకరికి క్యూరియాసిటీ ఉంటుంది, ఒకరు పాస్ అవ్వాలని చదువుతారు. అందరూ చదువుతున్నారు కదా, దారి వేరైనా గమ్యం ఒకటే. అవునా? అందరూ చదువే చదువుతున్నారు కదా నాన్న. భక్తి కూడా అలాగే. ఏ కారణంతో మొదలైనా మనసు దేవుని వైపు తిరిగితే అది విలువైనదే. ఇది అర్థం చేసుకోవడమే. వేరే దారులు ఉన్నాయి, అన్నీ చెల్లుబాటు అవుతాయి. అమ్మా, జ్ఞాని అంటే ఏంటి? జ్ఞాని అంటే నిజమైన జ్ఞానం ఉన్నవాడు మీరా. జ్ఞానం అంటే నిజాన్ని అర్థం చేసుకోవడం. ఇప్పుడు చూద్దాం ఆ జ్ఞాని గురించి కృష్ణుడు ఏం చెప్తున్నాడో. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థమహంస చమమ ప్రియః. ఈ 4 రకాలలో జ్ఞాని అందరికంటే ప్రత్యేకంగా ఉంటాడు. ఎందుకంటే అతను ఎప్పుడూ నాతో కలిసి ఉంటాడు, ఒక్క భక్తితో నన్ను ప్రేమిస్తాడు. నేను అతనికి చాలా ప్రియమైనవాడిని, అతను నాకు చాలా ప్రియమైనవాడు అని కృష్ణుడు చెప్తున్నాడు. అమ్మా, కృష్ణుడు అతను నాకు ప్రియమైనవాడు అని చెప్తున్నాడా? అంటే కృష్ణుడికి కూడా ఇష్టమైన వాళ్ళు ఉంటారా? అవును ఆరవ్, ఇది చాలా అందమైన విషయం. కృష్ణుడు అంటున్నాడు, నేను అతనికి ప్రియమైనవాడిని, అతను నాకు ప్రియమైనవాడు. ఇది ఒక ఇద్దరి మధ్య ప్రేమలాంటిది. నిత్యయుక్త అంటే ఏంటమ్మా? నిత్యయుక్త అంటే ఎప్పుడూ కలిసి ఉన్నవాడు మీరా. ఒక్కోసారి మాత్రమే కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం. అంటే కష్టంలో మాత్రమే గుర్తు చేసుకోవడం కాదు, ఎప్పుడూ గుర్తు ఉంచుకోవడం. సరిగ్గా. జ్ఞానం ఉన్న భక్తి అంటే అదే. భయంతో కాదు, అవసరంతో కాదు, నిజమైన అర్థం తెలుసుకుని ప్రేమతో కలిసి ఉండడం. జ్ఞానం భక్తిని మరింత లోతుగా చేస్తుంది. అమ్మా, నాకు కూడా అలా ఉండాలని ఉంది. అది మొదలవటానికి చాలా సులభమైన దారి ఉంది మీరా. ప్రేమతో మొదలుపెట్టడం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. కృష్ణుడు ఇప్పుడు చాలా అందమైన మాట చెప్తున్నాడు. ఈ 4 రకాల భక్తులు అందరూ ఉదారమైన వాళ్లే, గొప్పవాళ్లే. కాని జ్ఞాని, అతను నాకు నా ఆత్మలాంటివాడు. అతను నన్నే గమ్యంగా పెట్టుకున్నాడు. అతని మనసు నాతో కలిసిపోయింది. అమ్మా, నా ఆత్మలాంటివాడు అంటే ఏంటి? అంత దగ్గరగా ఉంటారా? ఆరవ్, ఒక్కసారి ఆలోచించు. నీకు చాలా ఇష్టమైన స్నేహితుడు ఉంటే అతను ఏమనుభవిస్తే నువ్వు కూడా అనుభవిస్తావు కదా, అలాంటి దగ్గరితనం. అవునన్నా, నా బెస్ట్ ఫ్రెండ్ ఏడిస్తే నాకు కూడా బాధగా అనిపిస్తుంది. సరిగ్గా అలాంటి అనుబంధం, అది జ్ఞానంతో వచ్చే భక్తి వల్ల కలుగుతుంది. అందరూ గొప్పవాళ్లే, కానీ ఆ లోతైన అనుబంధం అందరికీ ఒకే స్థాయిలో ఉండదు. అమ్మా, కృష్ణుడు అందరినీ మంచివాళ్లు అంటున్నాడు కదా, అది నాకు చాలా నచ్చింది. నాకు నచ్చింది మీరా. ఉదారాహ అంటే గొప్ప మనసు ఉన్నవాళ్లు. కృష్ణుడు ఎవర్నీ తక్కువ చేయటం లేదు, అన్ని దారులు గుర్తిస్తున్నాడు. అన్ని దారులు విలువైనవే అని అర్థం చేసుకోవడం, అది చాలా ముఖ్యం. అంటే ఎవరి దారి వాళ్ళది, కానీ అందరూ ఒకే గమ్యం వైపు వెళ్తున్నారా? అదే కృష్ణుడు చెప్తున్నది. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందో. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. కృష్ణుడు ఇప్పుడు చాలా లోతైన మాట చెప్తున్నాడు. చాలా జన్మల తర్వాత నిజమైన జ్ఞానం వచ్చినప్పుడు వాసుదేవుడే అన్నీ అని తెలుసుకుని అతను నన్ను చేరుకుంటాడు. అలా అమ్మా, చాలా జన్మల తర్వాత అంటే అంత కష్టమా? కష్టమని కాదు ఆరో, అది ఒక యాత్ర. ఒక్కో అడుగు వేస్తే ఒక్కో జన్మలో కొంచెం కొంచెం అర్థమవుతుంది. చివరికి పూర్తిగా అర్థమయ్యే క్షణం వస్తుంది. నాన్నా, వాసుదేవుడే అన్నీ అంటే ఏంటి? మీరా అంటే చెట్టులో, పక్షిలో, నీళ్లలో, ఆకాశంలో, నీలో, నాలో అన్నిటా అదే ఒక్క శక్తి ఉంది అని అర్థమవడం. అది అర్థమైన మనిషి ప్రతిదాన్ని ప్రేమతో చూస్తాడు. అది అర్థమైతే చాలా అందంగా ఉంటుంది కదా నాన్న. అవున్నాడు, అది అర్థమవడం చాలా అరుదు. కానీ ఒక్కో అడుగు వేస్తే ఆ అర్థం దగ్గరకు వెళ్తాం. ఒక కష్టమైన మ్యాథ్ ప్రాబ్లం చాలాసార్లు ప్రయత్నించిన తర్వాత అర్థమైనప్పుడు ఎలా అనిపిస్తుందో అలాంటి ఫీలింగ్. అవును నాన్న, అది అర్థమైనప్పుడు చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. నిజమైన అర్థం అలాంటిదే. చాలా ప్రయత్నం తర్వాత వచ్చే అది చాలా విలువైనది. అది అరుదైన బహుమతి. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఇంకో విషయం చెప్తున్నాడు. కామైస్తైస్తైర్హృదజ్ఞానాః ప్రపద్యంతేన్య దేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. ఇప్పుడు కృష్ణుడు ఒక వేరే విషయం చెప్తున్నాడు. కొందరు మనుషులు తమ కోరికలు చాలా బలంగా ఉంటే ఆ కోరికలు వాళ్ళ జ్ఞానాన్ని కప్పేస్తాయి. అప్పుడు వాళ్ళు వేరే దారులు వెతుక్కుంటారు తమ స్వభావానికి తగినట్టు. అమ్మా, కోరికలు జ్ఞానాన్ని కప్పేస్తాయా అంటే ఏంటి? ఆరో, ఒక్కసారి ఆలోచించు. నీకు చాలా చాక్లెట్ తినాలని ఉంటే అమ్మ ఇది టీత్ కి మంచిది కాదు అని చెప్పినా వినాలని అనిపించదు కదా. ఆ కోరిక అంత బలంగా ఉంటే తెలిసిన విషయాన్ని కూడా మర్చిపోతాం. అవునాన్న, నిజమే. అప్పుడు అమ్మ చెప్పింది వినాలని అనిపించదు. అంటే కోరికలు మనకు నిజంగా ఏం మంచిదో అర్థం కాకుండా చేస్తాయా? సరిగ్గా మీరా. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, కోరికలు చాలా బలంగా ఉన్నప్పుడు మనం నిజంగా ఏం కావాలో మర్చిపోతాం. అది జ్ఞానాన్ని కప్పేయడం. కృష్ణుడు ఇక్కడ తప్పు అని అనడం లేదు, ఇది జరుగుతుంది అని చెప్తున్నాడు. అందుకే నిజంగా ముఖ్యమైనది ఏంటో గుర్తుపెట్టుకోవడం, అది నేర్చుకోవడానికి సమయం పడుతుంది. నాన్న, అంటే కోరికలు తప్పు కాదు, కానీ అవి మనల్ని కంట్రోల్ చేయకూడదు అని కదా? చాలా బాగా చెప్పావు ఆరవ్. నిజంగా ముఖ్యమైనది ఏంటో తెలిసి దానివైపు నడవడం, అదే జ్ఞానంతో కూడిన భక్తి. అమ్మా, అంటే మనం ఎప్పుడూ మనకు నిజంగా ఏం కావాలో అడిగి చూసుకోవాలా? అవును మీరా, అదే సెల్ఫ్ నాలెడ్జ్, తనను తాను అర్థం చేసుకోవడం. ఈ 5 శ్లోకాలలో కృష్ణుడు చెప్పిన మొత్తం విషయం అదే. 4 దారులు, ఒకే గమ్యం. కానీ జ్ఞానంతో నడవటం అందరికంటే లోతైనది. ఇవాళ కృష్ణుడు చాలా అందమైన విషయాలు చెప్పాడు. కష్టంలో వచ్చినా, కోరికతో వచ్చినా, తెలుసుకోవాలని వచ్చినా, జ్ఞానంతో వచ్చినా అన్నీ దారులే, అన్నీ విలువైనవే. నాన్న, నాకన్నిటా ఒకే శక్తి ఉందని అర్థమవడం, అది ఎలా అనిపిస్తుందో అని చాలా కుతూహలంగా ఉంది. అమ్మా, తర్వాత కృష్ణుడు ఏం చెప్తాడు? తర్వాతి శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు, నన్ను నమ్మిన భక్తుడు ఏం కోరుకున్నా నేను ఏమిస్తాను అని. అది విన్నప్పుడు మీకు ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఏంటి ఆ ప్రశ్న? అది మనం వచ్చినప్పుడు చూద్దాం.